శ్రీకాకుళం జిల్లాలో వినాయక చవితి పండుగ అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. పొందూరు మండలం లోలుగు గ్రామంలో భారీ ర్యాలీతో విఘ్నేశ్వరుణ్ణి ఊరేగించి మండపంలో ప్రాణప్రతిష్ఠ చేశారు. ఈ పండుగ కుల మతాలు భేదం లేకుండా చిన్న పెద్ద తేడా లేకుండా జరుపుకునే పండుగ వినాయక చవితి పండుగ అని గ్రామ కమిటీ సభ్యులు తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా బీబీఎస్ ఈవో వెంకటరమణ వద్రి లోలుగు గ్రామం నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. వెల్కమ్ టు బీబీఎస్ న్యూస్. నేను మీ వెంకటరమణ. ముందుగా అందరికీ బీబీఎస్ న్యూస్ ప్రేక్షకులకు యావత్ భారతదేశంలో చవితి జరుపుకుంటున్నటువంటి హిందువులకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో పొందూరు మండలం లోలుగులో అయితే ఈ వినాయక చవితిని అంగరంగ వైభవంగా జరుపుకుంటారని చెప్పొచ్చు. అయితే దాదాపుగా కిలోమీటర్ల మేరల ఈ యొక్క ర్యాలీతో ఈ విఘ్నేశ్వరుని ముందుకు తీసుకొచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడ గ్రామ కమిటీ, అదేవిధంగా ఇక్కడ విఘ్నేశ్వర కమిటీ వెంకట గారు ఉన్నారు. ఆయన అడిగి మరి కొంత సమాచారం అయితే తెలుసుకున్నాం. ఎలా జరుగుతుంది ఇక్కడ, ఎలా జరుగుతుందండి విఘ్నేశ్వర పండుగ? చాలా సంవత్సరాల నుంచి విఘ్నేశ్వర నవరాత్రులు జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా బొమ్మను తీసుకొచ్చాము. చాలా గ్రాండ్గా చేస్తాము. మా పెద్దలు మాట్లాడుతారు తారక మేస్టర్. అదే దీని మీద మొత్తం చూసుకుంటే గ్రామ కమిటీ సంబంధించిన స్థానికులు పెద్దలు అయితే ఉన్నారు మనతో పాటు. ఆయన అడిగి సార్ చెప్పండి, వినాయక చవితి ఇంత అంగరంగ వైభవం చేస్తారు, ఎలా ఉన్నాయి? ఇప్పుడు వినాయక చవితి అనేది భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ప్రతి ఇంట్లో జరుగుద్ది. కానీ ఈ రకంగా ప్రతి వీధిలో, గ్రామంలో, జిల్లాలో, రాష్ట్రంలో, దేశంలో ఇలా జరిగినందువల్ల ముఖ్యంగా మన హిందూ దేశంలో హిందూ మత పరిరక్షణ అన్నది ఇంపార్టెంట్. ప్రజలకు అందరికీ తెలియాలి, హిందూ ధర్మం తెలియాలి, హిందూ దేవుళ్ళు తెలియాలి, హిందూ దేవుళ్ళని పూజించుకోవాలని ప్రతి ఒక్క హిందువుకి తెలియాలి. అది భారతదేశ ఔన్నత్యం కాపాడుకోవాలనుకుంటే ప్రతి గ్రామంలో, ప్రతి ఊర్లో, ప్రతి వీధిలో మొత్తం భారతదేశం మొత్తం ఇలాంటి వినాయక చవితులు జరుపుకోవాలని ఏ విధమైనటువంటి పార్టీలు కానీ లేకపోతే గ్రూపులు కానీ రాజకీయాలకు అతీతంగా అందరూ భక్తులై ఆనందంగా యువత ముందుకు ఉరికి ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. కాబట్టి పెద్దలుగా ప్రతి గ్రామంలో అందరికీ నా ముఖ్య విజ్ఞప్తి, ఏ గ్రామంలో కానీ, ఏ రాష్ట్రంలో కానీ, ఏ దేశంలో కానీ యువత చేస్తున్న ఈ హిందూ పరిరక్షణ కోసం చేస్తున్న వినాయక చవితుల్ని పెద్దలందరూ ప్రోత్సహించాలి, పెద్దలందరూ సహకరించాలి. గ్రామ పెద్దలందరూ వాళ్ళ ముందుకు నడిపిస్తే ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు జరిగి భారతదేశ ఔన్నత్యం ఇతర దేశాల్లో కూడా చాటాలన్న ఉద్దేశం మీద పెద్దలందరం వాళ్ళకి యువత సపోర్ట్ చేస్తున్నాం. చాటి చెప్పేదానికే అయితే ఇలాగ పెద్దలు ముందుకు వచ్చి, అలాగే అదేవిధంగా యావత్ భారతదేశంలో కూడా ఈ యొక్క పండుగని అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అయితే మరికొందరు అయితే ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన డాక్టర్ సీని గారు ఉన్నారు. అసలు ఏంటి వినాయక చవితి ఎలా జరుపుకుంటారు చెప్పండి సార్. ప్రతి ఇంతకు ముందు 20 సంవత్సరాల నుంచి ఈ చుట్టుపక్కల విలేజ్ల్లో కానీ, ఈ చుట్టుపక్కల నియోజకవర్గంలో కానీ లేనంత గ్రాండ్ గా ఈ లోలు గ్రామంలో చాలా గ్రాండ్ గా జరిగేది. దానికి సరైన ఆర్గనైజేషన్, నాయకత్వం లేనందువల్ల ఒక 5-6 సంవత్సరాలు ఈ వినాయక సందర్భాల్లో లోలు గ్రామంలో కొంచెం స్లో అయిపోయి ఈ రోజు సరైన ఆర్గనైజేషన్, సరైన నాయకత్వం దొరకడం వల్ల ఈ రోజు వినాయక విగ్రహాలు, వినాయక పూజలు, సరైన వినాయక బొమ్మ జరిగించి చుట్టుపక్కల లేని విధంగా గ్రాండ్ గా, ఈ నియోజకవర్గం లేని విధంగా గ్రాండ్ గా లోలు గ్రామంలో ఈ వినాయక ఉత్సవాలు జరుపుతారని మరి తెలుపుతున్నాను. అయితే విఘ్నేశ్వర పండుగ అంటే చిన్నాల నుంచి అండు ముసలోళ్ళ దాకా కూడా చాలా అంగరంగ వైభవంగా ఈ పండుగను అయితే జరుపుకుంటారు. అయితే ఇక్కడ మరికొందరు అయితే పెద్దలు ఉన్నారు. రామనాయుడు గారు ఉన్నారు. ఆయన అడిగి సార్ ఎలా జరుపుకుంటారు ఈ గ్రామంలో ఈ పండుగ? ఇది ఫస్ట్ ఏంటంటే గణపతి అంటే మొదట పూజనైనటువంటి మొట్టమొదటి దేవుడు గణపతి దేవుడు. కాబట్టి ఈ యూత్ కుర్రోళ్ళందరూ ప్రతి వీధికి ఒక బొమ్మ, ఒక గణేష్ విగ్రహాన్ని తెచ్చి పెడతారు. వాళ్ళకి మేము తెస్తున్నామని మమ్మల్ని కన్సల్ట్ చేస్తారు. మీరు చేయండి, చేస్తే మేము వెనకాల ఉంటాం, హెల్ప్ చేస్తాం అని చెప్పేసి అంటాం. మరి ఎప్పుడు ఇక ఈ ఊర్లో స్పెషల్గా చేస్తారు అన్ని బ్రహ్మాండంగా. అంటే పొందూరు మండలంలో ప్రత్యేకంగా లోలుగు గ్రామంలో ఈ యొక్క బొమ్మలకి, ఈ యొక్క విగ్రహాలకి చాలా అంగరంగ వైభవంగా ప్రతి ఏడాది చేస్తారు. ఈ ఏడాది ప్రత్యేకతలు ఏంటి? ఈ ఏడాది ప్రత్యేకత అంటే ఇంకా బాగా యూత్ అంతా బాగా నిలబడ్డారు. ఈసారి యూత్ నిలబడి మేము చేస్తాం, మీరు సహకరించాలి అని పెద్దలు కోరారు. అలాగే మీరు చేస్తాము, మీరు ఇంట్రెస్ట్గా ఉండి చేస్తామంటే మేము కోదంటే మేము ఉంటామని చెప్పేసి అంటే కుర్రోళ్ళందరూ యూత్ నిలబడి బాగా చేస్తాం. ఇది మొత్తం మీద వినాయక చవితి ఉత్సవాలు అయితే ఈ రోజుకి పెరబడి దాదాపుగా ఈ యొక్క 9 నవరాత్రులు కూడా చాలా అంగరంగ వైభవంగా ఈ యొక్క లోలుగు గ్రామంలో జరుపుతారని చెప్పొచ్చు. అయితే మనతో పాటు వెంకట గారు ఉన్నారు. ఆయన అడిగి మరికొన్ని విషయాలు అయితే తెలుసుకున్న ప్రయత్నం. చెప్పండి, ఈ యొక్క గ్రామంలో అలా జరుపుకుంటారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.
భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి అయితే అంటేనే ఐకమత్యంగా పాడడంగా ఒక ఊరిలో గ్రామంలో ఉన్న అందరూ కలిసి చేసుకునే కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమం అనేది ప్రతి చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిపి మా ఊరు గ్రామంలో ప్రతి ఒక్క వీధిలో ప్రతి బొమ్మ కూడా పెడతాము. అలాగే ప్రతి బొమ్మకు కూడా అందరం కలిపి సహకరించుకొని కార్యక్రమాలు అనేది మేము చేస్తాము. ఈ కార్యక్రమంలో ఒక పార్టీకి ఒక వర్గానికి ఎటువంటి సంబంధం లేదు. నేను ఒక జిల్లా తెలుగు యువత సెక్రటరీగా నేను తెలుగుదేశం పార్టీని, అలాగే తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి ఉన్నారు, అలాగే వైసీపీ తాలూకా లీడర్స్ ఉన్నారు, అలాగే బీజేపీ జనసేన అందరూ కలిపి పార్టీలకు అతీతంగా అన్నిటికంటే ముఖ్యంగా యువత ఎక్కువ ఈ కార్యక్రమాన్ని మన ఊరు కార్యక్రమంలో మనం వినాయక చవితి కార్యక్రమం అనేది మనం ఊరి గ్రామానికి చెయ్యాలి. ఆ ఉద్దేశంతో మేము అందరం కలిపి పార్టీలకు అతీతంగా చేస్తున్నాము. ఎవరున్నా సరే దీన్ని ప్రజలు చిన్న పెద్ద అంతా తేడా లేకుండా సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది మొత్తం మీద చూసుకుంటే ఈరోజు వినాయక చవితి ఉత్సవాలు అయితే లోలుగు గ్రామంలో ప్రారంభం చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క ఈ చిన్నపిల్లల నుంచి పండు ముసలాల వరకు కూడా ఈ యొక్క పండుగని అంగరంగ వైభవంగా చేసుకుంటారు. అయితే ఉదయం నుంచే స్నానాలు ఆచరించి పందిర్లు వేసి పచ్చని పందిర్లతో ఈ యొక్క పండుగను అయితే ప్రారంభోత్సవం జరిపారని చెప్పుకోవచ్చు. ఏదైనప్పుడు జిల్లా వ్యాప్తంగా కూడా భారతదేశం వ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ యొక్క పండుగను జరుపుకుంటారు. అదేవిధంగా మిగతా మతాలు కూడా కలుపుకుంటూ పోయి చిన్నపిల్లల నుంచి కూడా పండు ముసలాల దాకా ఈ యొక్క పండుగని అంగరంగ వైభవంగా జరుపుకుంటారని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.